गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्पणमस्तु। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే, కులక్షయే ప్రణశ్యంతి. కులక్షయే అంటే కులక్షయము కారణముగా, ప్రణశ్యంతి నశించిపోతున్నాయి, నశ్యంతి కాకుండా ఇంకా నశించిపోతున్నాయి. ఏమి నశించిపోతున్నాయి? కులధర్మాః సనాతనాః. సనాతనాః అంటే సనాతనములైన, కులధర్మాః అంటే కులధర్మములు. అంటే ఈ మొదటి లైన్ చూసినట్లయితే, కులక్షయ కారణముగా సనాతనములైన కుల ధర్మములు నశించిపోతున్నవి. తర్వాత ధర్మే నష్టే కులం కృత్స్నం. ధర్మే నష్టే, ధర్మే అంటే ధర్మము, నష్టే అంటే నష్టము, నశిస్తే. కులం కృత్స్నం, కులం అంటే వంశము లేదా కులము. ఈ వంశమునందు కృత్స్నం అంటే సమస్తమైన. అధర్మో అభిభవత్యుత అంటే అధర్మమే వ్యాపించును. అంటే ధర్మము నశించిపోతే ఈ యొక్క సమస్తమైన వంశమునందు అధర్మమే వ్యాపించును అనేసి ఈ విధంగా పదానికి మనం అర్థం తెలుసుకోవచ్చు. భావార్థాన్ని పరిశీలించినట్లయితే, కులము నశించగా సనాతనములైన కులధర్మములు నశించును. ధర్మము నశిస్తే అధర్మము కులమంతను నిశ్చయముగా వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. భావాన్ని శ్లోకపరంగా పరిశీలించినట్లయితే, అధర్మ అభిభవాత్ కృష్ణ, భగవంతుని నామం ముందుంది కాబట్టి కృష్ణ అనేది ముందు పెట్టుకుంటే, ఓ కృష్ణ. అధర్మ అంటే అధర్మము లేదా పాపము, అభిభవాత్ అంటే అధికం అవడం వలన. ఓ కృష్ణ, అధర్మము అధికము అవడం వలన కులస్త్రియః అంటే కుల స్త్రీలు, ప్రదుష్యంతి మిక్కిలి దూషితములు అగుదురు. వార్ష్ణేయ అని మళ్ళా వచ్చింది కాబట్టి, వార్ష్ణేయ అంటే వృష్ణి వంశానికి మూల పురుషుడు కాబట్టి, అంటే వృష్ణి వంశంలో ఉన్నాడు కాబట్టి, ఆ వృష్ణి వంశానికి వన్నె తెచ్చారు కాబట్టి వృష్ణి వంశోద్భవుడు అంటారు. మళ్ళా ఓ కృష్ణ, స్త్రీషు దుష్టాసు అంటే స్త్రీలు, దుష్టాసు అంటే దూషితములైనప్పుడు, జాయతే వర్ణ సంకరః
అంటే వర్ణ సంకరము ఉత్పన్నమవుతూ ఉంది. అర్థాన్ని పరిశీలిస్తే వృష్ణి వంశోద్భగుడవగు ఓ శ్రీకృష్ణ, ధర్మమును జయించడం వలన కులస్త్రీలు పూర్తిగా చెడిపోయేదరు. కులస్త్రీలు చెడిపోయినచో వర్ణములందు సాంకర్యమేర్పడును. గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగము శ్లోకము 42. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. శ్లోకంలో నుంచి భావాన్ని పరిశీలించినట్లయితే, సంకరః కులజ్ఞానం. సంకరము అంటే వర్ణ సాంకర్యము. కులజ్ఞానాం అంటే కులఘాతకులు. కులస్యచ అంటే ఈ కులములో, నరకాయేవ నరకములో పడవేయును. అర్థాన్ని పరిశీలిస్తే, ఎవరైతే ఈ విధంగా కులఘాతకులు ఉంటారో, కులమును నాశనం చేయాలని చూస్తారో, అంటే వర్ణ సాంకర్యానికి పూనుకుంటారో, ఏమవుతారంటే నరకంలో పడవేస్తారంట వీరిని. లుప్త పిండోదక క్రియ అంటే పిండ ఉదక క్రియలు అనేసి మనకు పితరులకు పెడుతూ ఉంటాం, పితృదేవతలకు. వారు పెట్టేవారు లేకపోవడం వల్ల లుప్తమైపోతుంది ఈ ప్రక్రియ అంతా కూడా. పిండోదక క్రియలు లుప్తమైన వారవుతారు. ఇందువల్ల ఏమవుతుందంటే ఏషాం పితరః పతంతి అంటే వీరి యొక్క పితృదేవతలు, పితృలోకం ఉంటుంది, వారు ఏమవుతారంటే అధోగతి పాలవుతూ ఉంటారనమాట. అంటే వర్ణ సాంకర్యము జరగడం ద్వారా కులఘాతము జరుగుతుంది. ఈ కులఘాతము జరగడం ద్వారా పితృదేవతలకు పిండోదక క్రియలు కూడా లుప్తమైపోతాయి. కాబట్టి ఈ విధంగా అధోగతి పాలైపోతారని మనము ఒక్కొక్క పదానికి అక్షరాలు తెలుసుకుంటే, అర్థం తెలుసుకుంటే ఇలా ఉంటుంది. అంటే భావాన్ని పరిశీలిస్తే, వర్ణ సాంకర్యము కులఘాతకులను, కులమును కూడా నరకములో పడవేయును. వీరి పితరులు కూడా పిండము, తర్పణములు, క్రియలు లోపించుట వలన నరకములో పడెదరు.